కార్తీక మాసం మరియు శివరాత్రికి మారేడు దళాలతో పూజ చేసిన వారి యొక్క పాపం క్షయమవుతుంది. అలాగే పుణ్యము, మోక్షార్హత కూడా కలుగుతుంది అనడంలో సందేహం లేదు. కానీ జీవితకాలంలో కనీసం ఒక్క మారేడు ముక్క కూడా వెయ్యని మనకి పూజకి మారేడు దళాలు కావాలి అని అనుకోవడం కూడా పొరపాటే కదా. కార్తీక మాసంలో మారేడు, తులసి, ఉసిరి వంటి దేవతా వృక్షాలు నాటడం కూడా భగవంతుని ఆరాధన అనే విషయాన్ని మనందరం గమనించాలి. వేదంలో వృక్షాలలో కొలువై ఉన్నవాడు, వృక్షాలకు పతి అయిన పరమేశ్వరుడికి నమస్కారం అని స్తుతించింది. కాబట్టి ఈ కార్తీక మాసంలో దేవతా వృక్షాలు నాటడం, పూజించడం కూడా పుణ్యకార్యమే. ఒకసారి నాటిన మొక్క మహావృక్షం అవ్వాలి అనే సంకల్పంతో దారికి అడ్డం లేకుండా ఒక పక్కగా దేవతా వృక్షాలు నాటి ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేసుకుందాం. మీరు వేసిన ఆ చెట్ల యొక్క ఫోటోలు మాకు వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా పంపినట్లయితే మేము మా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.